హీరోయిన్ కాంబినేషన్ సూపర్ హిట్. దర్శకుడు కథానాయకుడు ఇది కూడా వండర్స్ క్రియేట్ చేస్తుంది. కానీ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబో మాత్రం అరుదుగా క్రేజ్ అందుకుంటుంది. అలాంటి క్రేజ్ ఇప్పుడు రజనీ అనిరుద్కు వచ్చింది. వీరిద్దరి నుంచి సినిమా వస్తోంది అంటే ముందు యూట్యూబ్ షేక్ అవుతోంది, ఆ తర్వాత థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. రజనీకాంత్ సినిమాలకు అనిరుద్ధ్ ప్లస్ అవుతున్నాడా, లేక అనిరుద్ధ్ బీట్స్ కు సూపర్ స్టార్ ఎనర్జీ పుడుతోందా అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఏదో ఒక సినిమా కోసం అనుకుంటే అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాకు అదే క్రేజ్. ప్రతిసారి అంచనాలు మించి సూపర్ స్టార్ కోసం అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్యాన్స్ కు పూనకాలు తీసుకొస్తున్నాడు. అనిరుద్ధ్ రంగంలోకి దిగితే యావరేజ్ మూవీ కూడా సూపర్ హిట్ అవుతోంది. అందుకు లాస్ట్ ఇయర్ రజనీకాంత్ నటించిన వెట్టాయిన్ ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా స్టోరీ అంతా సీరియస్ గా నడుస్తుంది, కానీ అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్ ఈ సినిమాకు కావాల్సినంత క్రేజ్ ను, గట్టి ఓపెనింగ్స్ ను, ఆ తర్వాత లాంగ్ కనెక్షన్స్ ను తెచ్చిపెట్టింది. అందుకే అనిరుద్ధ్ను సినిమా కోసం అడిగాను అంటూ దర్శకుడు ఓపెన్ గానే చెప్పాడు. 2019లో వచ్చిన పేటాతో మొదలైంది అనిరుద్ధ్ రజనీకాంత్ హంగామా. సినిమాలో కథ పెద్దగా మెప్పించకపోయినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలాంటి బీట్స్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంకేముంది, అప్పట్నుంచి రజనీకాంత్ డేట్స్ పట్టిన డైరెక్టర్స్ అందరూ అనిరుద్ధ్ ఇంటికి క్యూ కట్టడం మొదలు పెట్టారు. ఒకప్పటి ఇళయరాజా, రెహమాన్ ఎలాంటి పాటలతో అయితే సూపర్ స్టార్ మూవీస్ కు క్రేజ్ తీసుకొచ్చారో, ఇప్పుడు అనిరుద్ధ్ అంతకు మించి తన బీట్స్ తో రజనీకాంత్ మూవీస్ కు తన వంతుగా బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నాడు. పేట, దర్బార్, జైలర్, వెట్టాయిన్ తర్వాత ప్రస్తుతం కూలీ కోసం రంగంలోకి దిగాడు అనిరుద్ధ్. ఆ తర్వాత లైన్ లో జైలర్ సీక్వెల్ ఉంది. రజనీ నటించే మిగతా చిత్రాలన్నీ వేరు, కానీ జైలర్ సీక్వెల్ వేరు.